కాకుల కోసం చెప్పుకుంటాం కదా. సో ఈరోజు మనము ఒక 3 రకాల కాకుల కోసం మాట్లాడుకుందాం. ఎన్ని రకాలండి చెప్పాలి అందరూ? 3 రకాలు. ఎన్ని? 3 టైప్స్ ఆఫ్ క్రోస్. అయితే కాకి నేర్పే పాఠాలు చాలా బాగుంటాయండి. ఎలా ఉంటాయి? చాలా బాగుంటాయి. చూడండి, మన బైబిల్ గ్రంథంలో ఎక్కడ చూసినా చిన్న జీవులు చీమలు చూడు, వాటికి న్యాయాధిపతి లేకున్నాను, పై విచారణకర్త లేకున్నాను, అవి క్రమముగా నడుస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అలా మనం చూస్తే బైబిల్ గ్రంథంలో ఎన్నో జలచరాలు, జీవరాశులు అన్నీ కూడా దేవుని మాట వింటూ ఉన్నాయి. కానీ ఒక్కడే వెండు మాట. ఎవడు అనేటప్పటికీ వచ్చేయాలి. ఎవరు వినరు? మనిషి అంటే మనమే. ఎవరు వినం మాట? మనమే వినం. ఇలా నడువురా అని చెప్తే వాడు కోపం, ఊరి ఇలా ఉండరా అని చెప్తే వాడు కోపం, ఇలా తినరా, ఇలాంటి తిండి తింటున్నావేంటి, సరిగ్గా తినరా అంటే వాడికి కోపం, బడికి వెళ్ళరా అంటే ఒకడికి కోపం కదా, ఉద్యోగం చేయరా అంటే ఇంకొకడు కోపం. ఎవడికి ఏ పని చేయడానికి ఇష్టం ఉండదు. ఏంటి, ఎవడు మనిషి మాట వినడంలే. ఎవరి మాట వినడు. ఎవడి మాట ఎందుకు లెక్క చేయాలి నేను అని మనిషి మాటనే, దేవుని మాటనే ధిక్కరించినటువంటి వాళ్ళు మనిషి మాట ఏమింటారు చెప్పండి? ఇంకో మనిషి చెప్తే మాట వింటాడా? అంటాడు. మానవుడా, కారణ జన్ముడా, నీ జన్మకు కారణముందే. మానవుడా, జన్ముడా, నీ జన్మకు కారణముందే. అర్థం తెలియక నీవు వ్యర్థముగా బ్రతుకకు. ముందుకొచ్చేయండి అమ్మ. వ్యర్థముగా బ్రతుకకు, పరమార్థమున్నదని ప్రభు కొరకై బ్రతుకమని. మానవుడా, కారణ జన్ముడా, నీ జన్మకు కారణముందే. మానవుడా, కారణ జన్ముడా, నీ జన్మకు కారణముందే. పువ్వులెందుకు, కాయలెందుకు, ఋతువులెందుకు, కాలాలెందుకు. పువ్వులెందుకు, కాయలెందుకు, ఋతువులెందుకు, కాలాలెందుకు. ఉన్నవన్నీ నీ కోసమేనని, నీవు దేవుని కోసమేనని. ఉన్నవన్నీ పాడాలందరూ. నీవు దేవుని కోసమేనని గమనించి తెలుసుకో, గ్రహించి మసలుకో. గమనించి తెలుసుకో, గ్రహించి మసలుకో. నీ జన్మకు కారణముందే. నీ జన్మకు కారణముందే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో మన జన్మకు ఒక కారణం ఉంది. మానవుడా, ఒక కారణ జన్ముడా, నీ జన్మకు ఒక కారణం ఉంది. ఈ మధ్యలో ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే ఆ జన్మకు కారణం లేదని మొత్తానికి దేవుణ్ణి వదిలిపెట్టేస్తున్నారు. నా జన్మకు కారణం లేదనుకుంటున్నారు, లేకపోతే నాకు అన్నీ ఇచ్చేసాడు దేవుడు, ఇంకా నాకు ఏది అవసరం లేదనుకుంటున్నారు కదా. కానీ ఏదో ఒక రోజు మాత్రం ఉన్నవన్నీ దేవుడు తీసుకుంటాడు. మనమే ఊరికే వెళ్ళిపోతాం. మనము ఎలా వెళ్తాం చెప్పండి? ఊరికే ఖాళీ హాత్ సే ఆయే, ఖాళీ హాత్ సే జాయింగే. ఉత్తు చేతులతో వచ్చాం. చాలామంది అంటారు, ఈ చేతుల్లో నాకున్నటువంటి గీతలు చూస్తే ఎలా ఉన్నాయంటే
నాకు నా లైఫే వేరు అన్నట్టుగా గీతలను చూసి మురిసిపోతుంటారు కదండి. నా గీత తిన్నగా దూసుకెళ్ళిపోయింది, అబ్బో నాకు ధనరేఖ చాలా ఉంది, నాకు పక్క పక్కన గీతలు ఉన్నాయి, అమ్మో నాకు పిల్లలు చాలామంది కదా. ఇక ఇంకొకటి ఉంటుంది ఆయుష్ రేఖ, నాకు చాలా సంవత్సరాలు నేను బతుకుతాను అనుకుంటాడు. ఇంకొకటి అనుకుంటాడు చదువు చాలా ఎక్కువ చదువు ఉందిరా నా దాంట్లో అంటాడు. కానీ దేవుడు అంటున్నాడు, చూడుము నా అరచేతుల్లో నిన్ను నేను చెక్కుకొని ఉన్నాను. మనం అందరం ఎవరు అరచేతిలో ఉన్నామో తెలుసా? దేవుని యొక్క అరచేతిలో ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ అరచేతిలో ఉన్నటువంటి గీతలు నీ భవిష్యత్తుని మార్చవు. ఈ అరచేతిలో ఉన్నటువంటి గీతలు నీ జీవితాన్ని మార్చవు. ఈ అరచేతిలో ఉన్నటువంటి గీతలు నీ జీవితంలో ఆశీర్వాదాలు తేవగాని నీవు దేవుని అరచేతిలో చెక్కబడి ఉంటే ఆ దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అదే మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే చిన్నప్పుడు మన అందరం కూడా, పిల్లలందరూ ఎలా పుడతారండి చెప్పండి? చేతులు ఇలా విడిచిపెట్టి పుడతారా? ఎలా పుడతారు మీరు చెప్పండి? చెప్పండి, తెలుసు కదా, మీ పిల్లల్ని పుట్టినోళ్ళు చూసుంటారు. మీరు ఎలా పుడతారండి? ఎలా ఉంటారు అంటే చేతులు ఎలా ఉంటాయి, వేళ్ళు ఎలా ఉంటాయి, ఇలాగ బిగిసిపోయి వస్తారు, బయటికి బిగించుకొని బయటకు వస్తారు కదండి. అంటే నేను వచ్చాను లోకంలోకి, మొత్తం అంతా మోసుకెళ్ళిపోతాను అనుకుంటామేమో, వెళ్ళిపోయినప్పుడు మాత్రం చేయలేగా ఉంటాయి కదా. ఇలాగ బిగించడం వల్ల మన చేతుల్లో ఏమేర్పడినాయి అంట చెప్పండి? గీతలు ఏర్పడినాయి, అంతే. అంతే తప్ప ఈ గీతలు నీ జీవితాన్ని మార్చవు. జాగ్రత్త. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిదీ దేవుడు సృష్టించాడు అంటే ప్రతి దానికి ఒక కారణం అన్నది ఉన్నది. అందుకే లాస్ట్గా అన్నాడు, నువ్వు ఒక కారణ జన్ముడు అయ్యా, నువ్వు పుట్టావంటేనే ఒక కారణము ఉన్నది. ఏంటి ఆ కారణము? పువ్వులున్నాయి, ఆకులున్నాయి, రాత్రున్నది, పగలున్నది, సూర్యుడున్నాడు, చంద్రుడున్నాడు, పక్షులున్నాయి, అన్నీ ఉన్నాయి. అన్నీ నీ కోసం ఇచ్చాను, కానీ నీవు మాత్రం నా కోసం నీవు బ్రతకాలి అన్నదే కారణం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కానీ మనము దేవుని కోసం బ్రతుకుతున్నామా అండి? బ్రతకడంలే. దేవుని కోసం జీవిస్తున్నామా? లేదు. ఎంతసేపు మన బ్రతుకులు, మన స్వార్థము, మన సంపాదన, మన 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 అవసరమైతే నా 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 అనేటువంటి మాటతోటి మనం బ్రతుకుతున్నాము. కానీ దేవుని కోసం కానీ, దేవుని సేవ నిమిత్తము కానీ, దేవుని కొరకు నేను నిలబడాలని కానీ నిలబడినటువంటి వారు ఎందరో, చాలా తక్కువ మంది. అందుకే అంటారు, పిలువబడిన వారు ఎందరో కానీ ఏర్పరచబడిన వారు, చెప్పాలందరూ, ఏర్పరచబడిన వారు కొందరే. ఎంతమందో దేవుడు పిలిచాడు. చూడండి, 10 మంది కుష్ఠరోగులు వచ్చారు దేవుని దగ్గరికి. 10 మంది కుష్ఠరోగులు వచ్చినప్పుడు దేవుడు 10 మందిని బాగు చేశాడు కదా. కానీ వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చిన వాళ్ళు ఎంతమంది అండి? ఒక్కడే వచ్చాడు. అప్పుడు దేవుడు అడుగుతున్నాడు, ఆ 90 ఎక్కడ? ఆ 9 మంది ఎక్కడా? అందరినీ బాగు చేశాను కానీ కృతజ్ఞత కలిగిన వాడు ఒక్కడే. అలాగా దేవుడు పిలువబడిన వారు ఎందరో ఉన్నారు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మనం ప్రశ్న వేసుకోవాలి, ఆ కొందరిలో నేనున్నానా? ఆ కొందరిలో నీవున్నావా? ఆ కొందరిలో నేనున్నాను అన్నవాళ్ళ దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏర్పరచబడిన వారి కొందరిలో నేను కూడా ఉన్నాను ప్రభువా, నిన్ను ఆరాధించడానికి. ఒక అభాగ్యురాలను, ఒక అభాగ్యుడను, నేను దేనికి పనికిరానటువంటి వాడను, ఎందుకు పనికిరానటువంటి వాడను, నీ సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రభు దగ్గర నీవు మొర్రపెడితే దేవుడు నీ మొరను వింటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఈరోజు నా అంశం మీకు చెప్పాను ముందుగానే, ఏంటది? 3 రకాల కాకులు. ఎన్ని రకాలండి? 3 రకాల కాకులు. అందుకే అన్నాను కదా, ఈ కాకులు నేర్పేటువంటి పాఠాలు ఎలా ఉంటాయి? భలే బాగుంటాయి కదా. సో బైబిల్ చెప్పేటువంటి కాకి కథ ఏంటో చూద్దాం ఈరోజు. ఏంటండి చెప్పాలి? ఏం చెప్పేటువంటి? దేవుని వాక్యము. బైబిల్ చెప్పేటువంటి కాకి కథ ఏంటో చూద్దాం ఒకసారి. ఆదికాండము 8వ అధ్యాయం 9వ వచనం.
ఆదికాండము 8వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. నీళ్లు భూమి అంతటి మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొనెను. ఇంకా చూడండి, 7వ వచనం చూస్తామా? 8:7. ఒక కాకిని వెలుపలకు పోవిడిచెను, అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు ఇటూ అటూ తిరుగుచుండెను. కనబడ్డది అందరికీ? చెప్పండి, ఏం తిరుగుతుంది? ఏంటి తిరుగుతుంది? కాకి. అప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, దేవుడు ఒక ఓడను తయారు చేయమని చెప్పాడు. ఎవరికి? నోవాహుకి. నోవాహు ఓడను తయారు చేశాడు. తయారు చేసిన తర్వాతన ఎంతమంది ఆ రక్షణ ఓడలోకి వస్తారో, ఆ ఓడలోకి వస్తారో, రక్షింపబడాలనుకుంటున్నారు, వాళ్ళందరికీ వెళ్ళి చెప్పు, స్వార్థ ప్రకటించు. భయంకరమైనటువంటి 40 పగళ్ళు 40 రాత్రులు వర్షం కురుస్తుంది. సో ఈ వర్షం వల్ల అనేక మంది చనిపోతారు. నువ్వు రక్షించబడాలి అంటే నువ్వు ఓడలోనికి రా అని చెప్పి అందరికీ ప్రకటించమంటే, ఈ నోవాహు వెళ్ళి అందరికీ ప్రకటిస్తుంటే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? హేళన చేస్తున్నారు. ఓహో బోడిబోడా, ఇంకా రకరకాలైనటువంటి మాటలు చెప్పి ఆయన్ని ఏం చేస్తున్నారు? అవమానపరుస్తున్నారు. ఇక చేసేది లేక దేవుడు అన్నాడు, ఈ మనుష్యుల మాట వినరు, వినేటువంటి వాళ్ళు కాదు. వాళ్ళని నేను జన్మనిచ్చాను అంటే వాళ్ళకు ఒక కారణం ఉంది, కానీ అర్థం తెలియట్లేదు. వాళ్ళకి అర్థం తెలియక వ్యర్థంగా బ్రతుకుతున్నారు. కనుక నువ్వు ఒక పంచే, వీళ్ళను కాదు కానీ మనుషుల మాట వినరు, కానీ జంతువుల మాటలు వింటాయి కదా. నా యొక్క యోనాను తీసుకెళ్ళి తిమింగళము చేపకు ఆజ్ఞాపిస్తే తీసుకెళ్ళి నినివే పట్టణంలో కక్కివేసింది, అది మాట విన్నది. కాకోలము మాట వింటున్నాయి, కానీ మనిషి మాట వింటలేదు. సరే ఓకే, వాళ్ళందరినీ విడిచిపెట్టే జంతువులు ఎన్నున్నాయో చూసి ప్రతి జాతిలో నుంచి ఒక 2 ఆడ మగ జంతువులను తీసుకొని ఓడలోనికి చెప్పండి ఎక్కించమని ప్రభువు ఆజ్ఞాపిస్తే, దేవుడు ఆజ్ఞను బట్టి నోవాహు అన్నీ కూడా ఏనుగులు ఆడమగ, పక్షుల్లో ఆడమగ, జంతువుల్లో ఆడమగ అన్నిటినీ కూడా ఆ ఓడలోనికి దేవుడు ఎంత పెద్ద ఓడ తయారు చేయమన్నాడో, ఎన్ని మెజర్మెంట్స్ ఇచ్చి ఎన్ని కొలతల ప్రకారంగా, ఈ కొలతల ప్రకారంగా చేయమన్నాడు, అట్టాగే తయారు చేశాడు ఆయన. ఎవరు? నోవాహు. అన్నిటినీ లోపలికి పంపించాడు. మొదలయ్యింది, అన్నీ వెళ్ళిపోయిన వెంటనే దేవుడు ఏం చేశాడు తెలుసా? నోవాహు మళ్ళీ ఏమనుకుంటాడు, మనిషి కదా, ఎవరన్నా వచ్చి నోవాహు తలుపు తీవా, నాకు అక్కడ వర్షం నిజమే నువ్వు చెప్పావు కానీ నేను నమ్మలేదు, వర్షం స్టార్ట్ అయ్యింది, అమ్మో చాలా వరకు వచ్చేసింది, మునిగిపోతానేమో, తలుపు తీ అంటే మనందరికీ చాలామందికి జాలి హృదయాలు ఉంటారు కదా కొంతమంది. అయ్యో పాపం పోని అని చెప్పి వెంటనే తలుపు తీసేస్తాడేమో అని దేవుడు మాత్రం కనికరించలే. ఏం చేశాడు? లోపలికి వెళ్ళిన వెంటనే, జంతువులన్నీ లోపలికి వెళ్ళిన వెంటనే దేవుడు ఏం చేశాడు? తాళం వేసేసాడు బయట. నువ్వు వాళ్ళు ఎంతమంది వచ్చి నిన్ను గింజుకొని నిన్ను అడిగినా నో యూస్. అందుకే నోవాహు ఓడ త్వరగా చేయుము, మహావర్షం కురుయును త్వరలో, లోబాడేను ఆ భక్తుడు, కట్టేను ఓడను స్వయముగా. కట్టెడ ఓడను స్వయంగా. ఇప్పుడు కట్టెను ఓడను టక్ టక్ టక్, జోరున కురిసెను మహావర్షం, వరదలు పొంగెను పైకి, కేకలు వేసిరి జనులెల్లా. ఏమని? నోవా తలుపు తీ, దేవుడే ఓడ తలుపు బిగించెను, నశించిరి లోబడని ప్రజలు, రక్షణ ఓడ క్రీస్తు యేసే, తడవు చేయక రండి నేడే. రక్షణ ఓడ ఆ యేసు ప్రభు. నువ్వు తడవు చేస్తే, ఆలస్యం చేస్తే నశించిపోతావు ఆ జలముల మధ్యలో. నోవా తలుపు తీ అంటే, అయ్యా నేనేమీ చేయలేను, నేను ఒక నరమాత్రుడను,
నేను ఒక మనిషిని, నేనేమి చేయలేను, కార్యము చేయవాడు దేవుడే. ఈ కార్యము చేయడానికి కారకుడు ఆయనే ఓడ తలుపులు బిగించెనని కిటికీ నుంచి చెబుతున్నాడు. జనములందరూ జలములలో మునిగిపోయి మొత్తం పై వరకు కూడా మొత్తం మునిగిపోయి 40 రాత్రులు 40 పగళ్ళు. వర్షం అంటే నీరు ఎలా ఉంటుందండి? అన్నీ మునిగిపోతాయి కదా. మనకు 3 రోజులు 4 రోజులు వర్షం ఒక్క వారం రోజులు పడిందంటే మొత్తం అక్కడ బౌద్ధ నది నిండిపోయి మొత్తం వాటర్ అంతా ఇటు అటు కూడా వచ్చేస్తుంది. అలాంటిది 40 days 40 మార్నింగ్స్ నైట్ మళ్ళీ ప్రచండ వర్షం, మామూలుగా చినుకులు కాదు, వర్షం పడుతూనే ఉంది. గట్టిగా ఒక వర్షం పడిందంటే మనకు వరదల్లాగా వెళ్ళిపోతుంటుంది, ఆ ముందుకే నిండిపోతుంది కొంచెం ఒక్క వర్షానికి. అలాంటిది 40 రాత్రులు 40 పగళ్ళు అంటే మొత్తం అయిపోయి జలమయం మొత్తం అంతా కూడా నిండిపోయింది. కానీ ఓడ మాత్రం చక్కగా వెళ్ళి అరారాత్ కొండ మీదకి వెళ్ళి ఆగిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వీళ్ళందరూ రక్షణ ఓడలో ఉన్నారు కనుక హాయిగా తేలుతూ ఉన్నారు. దీని మీద నీటిలో. చూడండి 2004 ఐ థింక్ 2004 డిసెంబర్ 26 సునామీ వచ్చింది తెలుసా. 26 క్రిస్టమస్ అయిపోయిన తర్వాతనే 2004లో ఆ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, నెక్స్ట్ ఇక్కడ మన తమిళనాడు దగ్గర కూడా సముద్రాలు ఎక్కడ ఉన్నాయి అన్నీ కూడా అవి సునామీ తాకిడికి చాలామంది చనిపోయారు. అందులో నాకు కొన్ని లెసన్స్లో కూడా ఇచ్చారన్నమాట. అందులో ఒక స్టోరీ ఉంది. ఒక పాప, ఆ పాప అంట క్లాస్ వింటూ, మీకు చెప్పాను నేను, క్లాస్ వింటూ ఆ జియోగ్రఫీ లెసన్లో సునామీ ఎలాగొస్తుందో చెప్పారట. ఆ సునామీ వైబ్రేషన్స్ వస్తుంటుంటే ఆ అమ్మాయి చూసి సముద్రం అంతా కూడా ఏంటది అలలు పైకి ఎగిసి పడుతూ నురగా అంటారు కదా, మొత్తం అంతా కూడా ఫోమ్తో నిండిపోద్ది అన్నమాట. వైట్ ఫోమ్ అంతా కూడా నుగర అంతా అలా కనిపించిన వెంటనే ఈ అమ్మాయి వెంటనే ఏం చెప్పింది తెలుసా? ఇక్కడ ఎవ్వరూ ఉండొద్దు సముద్ర ప్రాంతంలో, ఇక్కడ ఏదో జరగబోతుంది. మా జియోగ్రఫీ లెసన్లో మా మేడం నాకు చెప్పారు ఇదేదో సునామీ లాంటిదని చెప్పి ఆమె ఆ చిన్న పాప చెప్పడం, అక్కడ ఉన్నటువంటి సముద్రం అంతా అక్కడ ప్లేస్ అంతా కూడా వీళ్ళు సరదాగా వెళ్ళేటుంటారు. అందరూ కూడా ఖాళీ చేసి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయారు. ఎంత దూరం పైన ఎత్తైన స్థలానికి వెళ్ళిపోయారు అన్నమాట. చూసినప్పటికీ భయంకరటి సునామీ ఒక 250 feet హైట్లో అది రావడం అనేక మంది లక్షల కొలది మరణించారు. కానీ పాప విన్నది, ఈ పాప వాళ్ళంతమందినో బ్రతికించింది. ఇంకో విషయం, కుక్కలను తీసుకొని బయటికి వాకింగ్కి వెళ్తారు వాళ్ళు, డాగ్స్ని తీసుకొని ఎక్కడికి, సముద్రానికి. అలా వెళుతున్నప్పుడు కూడానంట సముద్రంలో ఎప్పుడు తలుపు తీయడం ఆలస్యం, అది గొలుసులా పట్టుకోగానే స్పీడ్గా ఇదే పరిగెడుతుంది. అలాంటిది ఆ రోజు సునామీ వస్తున్నటువంటి రోజు అది అసలు బయటికి కదలడం లేదా, తలుపు తీస్తున్నా బయటికి వెళ్ళడం లేదా, కుక్క కూడా, అవి కూడా వెళ్ళట్లే, ఆ మనిషిని వెనక్కి లాగేస్తున్నాయి. ఏంటి రోజు ఇలా గల్లరపడుతుందని చెప్పి ఇతను కూడా లోపలే ఉండిపోయాడు. తీరా చూస్తే ఆ రోజు అప్పుడే సునామీ వచ్చిందంటే. ఇంకొక చోట జూలో ఉన్నటువంటి ఏనుగులు కూడా పరిగెత్తుకొని వచ్చేస్తున్నాయి అక్కడ నుంచి తప్పించుకొని. తెలుసా అండి, ఏనుగులు వెళ్ళిపోయి ఎత్తైన ప్రదేశాలు ఎక్కడున్నాయో, హై ప్లేస్ ఎక్కడుందో వెతుక్కుంటున్నాయి. ఏనుగులు కూడా వెళ్ళిపోతున్నాయి. అంటే మనిషి కన్నా ముందు ఏవి పసికడతాయో తెలుసా? భూమిలో వచ్చినటువంటి భూకంపాలని జంతువులే. తెలుసా, అంత జ్ఞానం వాటికున్నది కనుక అవి అరుస్తున్నాయి, అవి పరిగెడుతున్నాయి అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్, ఏదో ఒకటి జరగబోతుంది. ఇంకా కొంతమంది చాలామంది వెళ్ళి ఫొటోస్ తీసుకుంటున్నారు. అబ్బా ఇదేంటి కొత్తగా ఉన్నది, స్టార్టింగ్లో ఎవరికి తెలియదు అది సునామీ అని. ఏంటి ఇంత ఎత్తున ఎగిసిపడుతుంది, అబ్బా భలే ఉందని చెప్పి చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు. వెళ్ళినటువంటి వాళ్ళు కూడా చాలామంది మునిగిపోయారు. ఆ కెమెరాస్ కూడా కొంచెం దొరికినాయి వాళ్ళకి. కొన్ని వీడియోస్ వచ్చినాయన్నమాట. అవి ఎలాగా సముద్రం వచ్చేస్తుందో, అలలు వచ్చేస్తున్నాయో, వాటర్ ఎలాగ వస్తుందో, తర్వాత వీళ్ళందరూ పడి చనిపోవడం, ఈ తర్వాత ఈ కెమెరాస్ కూడా దాంట్లో ఇలా 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 గీతలు వచ్చేస్తాయి కదా, ఇవన్నీ కూడా మీరు కొడితే మీ దాంట్లో కనిపిస్తాయి గూగుల్లో. 2004 26 రోజున జరిగినటువంటి సునామీ అంత భయంకరమైనటువంటిది ఈ వాటర్ కదండి. అలా మనుషుల్ని మింగేస్తుంది, మనుషుల్ని చంపేస్తుంది సునామీ. మొన్న జపాన్లోని రష్యాలో ఏమొచ్చింది, మళ్ళీ సునామీ, అలలో మన కింద భూకంపం వచ్చింది. మళ్ళీ సునామీ వస్తే మాత్రం గట్టిగా ఎవడో ఉండడు కదండి. కానీ దేవుడు అంటున్నాడు, నేను మళ్ళీ వాగ్దానం చేశాడు దేవుడు, నేను నీటితో మాత్రం నేను మిమ్మల్ని, అగ్నితో ఇంకేమొస్తుందో చూడండి, దేంతో చచ్చిపోతామో, కానీ ఇంద్రధనుసును ఎందుకు తీసుకొచ్చాడంటే ఇంకెప్పుడు కూడా ఇలాంటి వర్షము రాదు అని అన్నాడు దేవుడు. కానీ ఇంకా భయంకరమైనది ఆ మాట ఒక టెక్స్ట్లో ఉంది. ఒక మాట అన్నాడు, అలాంటి భయంకరమైనటువంటి
సునామీలు కావచ్చు, లేకపోతే వర్షాలు కావచ్చు, అంతకంటే భయంకరమైనది ఒకటి ఉంది. ఏంటో తెలుసా? తెలుసా తెలుసా అండి? అందరికీ ఉంది. ఏంటో తెలుసా? మనిషి నాలుక. ఏంటండి? ఈ నాలికతోటే తగలబడిపోద్దంట మొత్తం. దేంతో? ఈ నాలికే. ఈ నాలుక చాలా డేంజర్. వింటాం ఒకటి ఇక్కడ, అవతలకి వెళ్ళినప్పుడు ఇంకొకరికి చెప్తాము, ఇంకొకటి మొత్తం అంతా ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? సర్వనాశనం ఈ విధంగానే జరుగుతుంది. కనుక ఈ నాలుకను నువ్వు జాగ్రత్తగా నగలాగా దాచుకో అన్నాడు. నగ అంటే తెలుసు కదా అందరికీ, నగలు వేసుకున్న వాళ్ళందరికీ తెలుసు. ఏంటండి? నగలు తెలుసు. ఈ బంగారపు నగలు ఎలా అయితే నువ్వు దాచుకుంటావో, కొంతమంది మొన్న అంటున్నారు బయట ఉంటే దొంగలు చెతుకుపోతున్నారని చాలామంది లాకర్స్లో బ్యాంక్ లాకర్స్లో దాచుకుంటున్నారు బంగారాన్ని కదా. నువ్వు దాన్ని ఎలా దాచుకుంటున్నావో అలాగే నీ నాలుకను దాచుకో, నీ నాలుకను జాగ్రత్త పరుచుకో. అందుకే నాలుకను నగదుగా వాడుకో, కలిగితే పాడు కాదు బ్రతుకు, ఓడిపోదు నిజము. నాలుకను నగదుగా వాడుకో, కలిగితే పాడు కాదు బ్రతుకు, ఓడిపోదు నిజము. అదుపు చేయగదా అదిరిస్తే ముదురుతుంది ముదెము, మునుగుతుంది పడవ. నాలుకను ఎలా ఎలా నగదుగా వాడుకో, కలిగితే పాడు కాదు బ్రతుకు, ఓడిపోదు నిజం. చెప్పండి, నోరులో ఉంటే మీకు చెప్పండి, నోరు లేకపోతే మీరు మాట్లాడదు. ఓకే ఓకే ఓకే. నాలుకను వాడుకో, కలిగితే పాడు కాదు బ్రతుకు, ఓడిపోదు నిజము. నాలుక ఎలా వాడుకోవాలి? నాలుకను నగదుగా, ఒక నగలాగా నువ్వు వాడుకుంటే నీవెప్పుడు కూడా నీ బ్రతుకు పాడవదు, నిజం అన్నది ఓడిపోదు. ఈ నిజము ఓడిపోవడం వలనే చాలా చోట్ల ఏమొస్తున్నాయి? సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు, అనేకమైనటువంటి పరిస్థితులు, ఒడుదుడుగులు రావడానికి కారణం ఏంటండి? ఈ నాలుక సరైన రీతిలో లేదు, సరైన రీతిలో మాట్లాడడం లేదు, సరైన రీతిలో సమాధానం ఇవ్వడం లేదు, సరైన రీతిలో సత్యం మాట్లాడడం లేదు. కనుకే ఏం జరుగుతుంది? కుటుంబాలు సహితము ఎన్నో ఫ్యామిలీస్ అన్నీ కూడా ఏమవుతున్నాయి? సర్వనాశనం అయిపోతున్నాయి. కనుక మనము ప్రతిదాన్ని నువ్వు ఎలా వాడుకోవాలి? నగదుగా నువ్వు వాడుకోవాలి. సో ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాటలో అలాంటి భయంకరమైన సునామీ ప్రాంతాల పరిస్థితుల్లో కూడా కొంతమంది రక్షింపబడ్డారు. ఒక పాప అంట అలాగ వెళ్ళిపోయి ఫ్యామిలీతో వెళ్ళిపోయింది, ఫ్యామిలీ అంతా చనిపోయారు. కానీ ఈ అమ్మాయి తీర చూస్తే ఒడ్డు దగ్గరికి వచ్చింది. ఎలా వచ్చిందంటే ఒక చెక్క మీద ఇలా ఉండిపోయింది, అలా చివరికి తేరుకొని ఇక్కడికి వచ్చింది. ఆమె నిలబడి అక్కడ ఉన్నంతసేపు హెలికాప్టర్స్ చూసినా ఏం కనబడలే. ఆమె దాని మీద వచ్చి అక్కడ దారిలో అక్కడ పడిపోయిన తర్వాత అప్పుడు చూస్తుంది ఎక్కడున్నాను నేను అంటే అందరినీ కోల్పోయింది, మొత్తం అన్నీ పడిపోయి ఉన్నాయి. ఆ పాప బ్రతికింది కదండి. సో ఆ పాపను అడుగుతుంటే నాకు అస్సలు ఆ విషయమే నన్ను అడగండి అని, ఆ విషయం అడుగుతుంటే చాలా అమ్మాయికి జ్వరం వచ్చేస్తుంది. అంటే అంత భయంకర పరిస్థితిని ఆమె చూసింది. అంటే మనం చూస్తే ఎంతమందో మనం కొన్ని సమస్యలను ఎదుర్కొంటాం, కానీ బ్రతికినటువంటి వాళ్ళు కొందరే. అలాగే ఏర్పరచబడిన వారు కొందరే, పిలువబడిన వారు ఎందరో, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. అలాగా ఎన్నో సమస్యలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, కానీ ఎంతమందో తక్కువ మంది సర్వైవ్ అవుతారు, తక్కువ మంది బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో ఇక్కడ కూడా అనేక మంది అందరూ చనిపోయారు, కానీ నోవాహ కుటుంబం మాత్రము ఆ రక్షణ ఓడలో చెప్పండి ఏమయ్యారు? బ్రతికారు. దేవునికి స్తోత్రం. అంతేకాదు ఆయన ఏర్పాటు చేసినటువంటి జలచరాలన్నీ కూడా, ఆ జంతువులన్నీ కూడా బ్రతికినాయి. ఆ టైంలో నోవాహు ఏం చేస్తున్నాడంటే, సరే అయితే వర్షం ఆగిపోయిందో లేదో, అంటే నేల ఎండిపోయిందో లేదో ఒకసారి చూసుకోనరా అని చెప్పి ఫస్ట్ నోవాహు ఎవరిని పంపించాడంటే, చెప్పండి మళ్ళీ మనం లెసన్కి వచ్చేద్దాం.
ఎవరిని పంపించాడు? కాకిని పంపించాడు. ఓ కాకి, నువ్వు వెళ్ళి చూసుకొని రా, పరిస్థితి ఎలా ఉందో చూడు, అక్కడ చూసి మళ్ళీ నా దగ్గరికి వచ్చి చెప్తే మేమందరం కూడా బయటికి వెళ్ళగలుగుతామని చెప్పి కాకిని పంపిస్తే ఈ కాకి ఏం చేసిందంట? కాకి వెలుపలకు పోవిడిచాను, అంటే బయటికి వెళ్ళమ్మా అని కాకిని పంపించాడు. పంపిస్తే అది బయటికి వెళ్ళి ఏం చేస్తుంది? ఇప్పుడు అది బయటకు వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుచుండెనండి. హీ సెంట్ ఫోర్త్ ద రేవెన్ విచ్ వెంట్ ఫోర్త్ టు అండ్ ఫ్రో అంటిల్ ద వాటర్స్ వర్ డ్రైడ్ అప్ ఫ్రమ్ ఆఫ్ ద ఎర్త్. వెళ్ళి చూసినప్పటికీ అక్కడ ఏం చేస్తుందంటే కాకి వెళ్ళి అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుచుండెను. అంటే ఇంకా అది అక్కడే ఉండిపోయింది. ఆ కాకి వచ్చిందండి. కాకి వెనక్కి వచ్చిందా? వినాలి. కాకి వెనక్కి వచ్చిందా? ఏం చేస్తుంది? భూమిలో ఉన్న నీరంతా ఇంకిపోయే వరకు ఇటు అటు తిరుగుతుంది. అంటే ఆ కాకి ఏం కనిపడ్డాయి? శవాలు. దానిపైనుండి అది తినుకొని హ్యాపీగా అక్కడ ఉండిపోయింది, కానీ తిరిగి నోవాహు దగ్గరకు రాలే. రక్షించినటువంటి దేవుడి దగ్గరికి తిరిగి రాలే. నిన్ను రక్షించాడు, ఒక పొజిషన్లో పెట్టాలనుకున్నాడు, నిన్ను తీసుకొచ్చాడు, ఓడలో ఉంచాడు. వర్షం ఆగిపోయిన తర్వాత నిన్ను విడిచిపెడతానంటే నువ్వు వెళ్ళి ఏం చేస్తున్నావు? ఇటు అటు తిరుగుతూ ఉన్నావు. ఎందరు లేరండి ఇలాంటి వాళ్ళు ఈరోజు? ఈ దినము మనం చూస్తే ఎంతమంది లేరండి? కొంతకాలం ఓడలో ఉందా కాకి? ఎక్కడుందా కాకి? కొంతకాలం ఈ 40 రాత్రులు 40 పగళ్ళు ఎక్కడుంది చెప్పండి? కాకి ఎక్కడుంది? ఓడలో ఉంది. కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు, కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాలుగా నువ్వు దేవునిలో నడుస్తున్నటువంటి నీవు ఒక్క చిన్న నిన్ను కొంచెం నీకు కలిగిందని, నీకు కొంచెం దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడని నువ్వు బయటకు వచ్చేసి నువ్వు ఇక దేవుణ్ణే లెక్క చేయకుండా నీ ఇష్ట ప్రకారంగా ఇటు అటు తిరుగుతావా? ఇటు అటు తిరుగుతూ కూర్చోవడానిక ఆ దేవుడు నీకు స్వేచ్ఛనిచ్చి బయటికి వెళ్ళమన్నది, నిన్ను చూడమన్నది, నిన్ను చేయమన్నది? ఆ కాకిని ఎందు నిమిత్తం పంపించాడంటే అనేక మంది నీ మీద ఆధారపడి ఉన్నారయ్యా. అమ్మా కాకి నువ్వు వెళ్ళి చూసుకొని రా, మేమందరం బయటికి వెళ్ళాలని పంపిస్తే ఇదేం చేస్తుంది? ఇటు అటు తిరుగుతూ ఉంది కదా. సో ఈ విషయాన్ని తెలుసుకున్న నోవాహు బయటికి వదిలితే భలే బాగుందనుకొని అక్కడే తిష్ట వేసేసింది. అలాంటి వాళ్ళు ఎంతమంది లేరండి ఈ రోజులో కదా. ఏదైనా మనకిస్తే, మనం ఎక్కడికైనా పంపిస్తే ఇదే బాగుందని అదే ప్లేస్లో తిష్ట వేసి అక్కడే కూర్చుంటావు. కానీ ఆ మొబైల్ కావచ్చు, దేవుడు నీకు ఒక మొబైల్ ఇచ్చాడు, ఆ మొబైల్ని నువ్వు వాడుకునే రీతిలో నువ్వు వాడుకోకుండా ఇదే బాగుందనుకొని, ఇది చూసుకోవడమే బాగుందనుకొని దీనిలోనే ఉండిపోయి అక్కడే తిష్ట వేసేసి మొబైల్లో ఉండిపోతావా? టీవీలు నీకు ఇస్తే ఏదో టీవీ నువ్వు కొనుక్కోవడానికి దేవుడు ఏదో నాకు దేవా నేను కొనుక్కుంటానంటే పోనీ ఏదో కొనుక్కోవడానికి దేవుడు నీకు ఇస్తే మంచి చూడు అంటే నువ్వు టీవీ ఆన్ చేసుకొని అక్కడే తిష్ట వేసి దేవుడిని మర్చిపోతావా? నువ్వేదో ఉద్యోగం లేక బాధపడుతున్నావు అని చెప్పి దేవుడు నీకు ఉద్యోగం ఇస్తే ఆ ఉద్యోగం చేసుకుంటూ నాకు ఇదే బాగుందని అక్కడే తిష్ట వేసి దేవుని సన్నిధి మానేస్తావా? ఎన్ని లేవండి ఇలా చెప్పుకొని పోతే చాలా ఉన్నాయి. మనిషికి దేవుడు ఏదైనా ఇస్తుంటే ఆ స్వేచ్ఛను తను ఎలా వాడుకుంటున్నాడంటే ఇదే బాగుంది అని చెప్పి ఆ ప్లేస్ నుంచి తను ఏం చేస్తున్నాడంటే ఆ దేవుని దగ్గర నుంచే దూరం అయిపోతున్నాడు. లోకంలో ఉన్నప్పుడేమో లోకస్తునిలా, ప్రార్థనలోనున్నప్పుడు పరిశుద్ధునిలా ఉంటున్నారు కొందరు కాకిలాగా. ఇది క్లియర్. ఇప్పుడు అర్థమైందా మీకు? లోకస్తులతో ఈ కాకి అటు ఇటు తిరిగినటువంటి కాకి అర్థం ఏంటంటే లోకస్తులతో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నారు చెప్పండి? లోకస్తులాగే ఉంటున్నారు. లోకంలో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నారు? లోకస్తులు వలె ఉంటున్నారు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పరిశుద్ధుల్లాగా ఉంటారు ఈ కాకులు. చెప్పండి, నేను ఈ కాకిలా ఉన్నానన్న వాళ్ళందరూ గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఉన్నాడండి చెప్పేసాడు అక్కడ. ఈ కాకిలాగా ఉంటున్నారా? చెప్పండి, కాకిలాగా ఉన్నామా? ఈ కాకిలాగా ఉంటున్నామా? యేసునందు సగం మరి వేరుగాను సగం, నీ జీవితమంతా సగం 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 సరి సగము. యేసునందు సగం మరి వేరుగాను సగం, నీ జీవితమంతా సగం సగం సరి సగము. బడిలోనేమో ఒక పేరు, మరి గుడిలోనేమో ఇంకొక పేరు. బడిలోనేమో ఒక పేరు, మరి గుడిలోనేమో ఇంకొక పేరు. యేసుతోను మరి వేరుగాను.
యేసుతోను మరి వేరుగాను. నోరందరూ పాడాలి. యేసునందు సగం మరి వేరుగాను సగం, యేసునందు సగం మరి వేరుగాను సగం. నీ జీవితమంతా వినబట్లే, నీ జీవితమంతా, నీ జీవితమంతా సగం సగం సరి సగము. పేరుకి క్రైస్తవులంటాం, పెండ్లిళ్ళకి అన్యులంటాం. పేరుకి క్రైస్తవులంటాం, పెండ్లిళ్ళకి అన్యులంటాం. యేసు తోడును మరి వేరుగాను, యేసు తోడును మరి వేరుగాను. యేసునందు సగం మరి వేరుగాను సగం, యేసునందు సగం మరి వేరుగాను సగం. నీ జీవితమంతా సరి సగము, నీ జీవితమంతా సగం సగం కాదు, నీ జీవితమంతా సగం సగం సరి సగం. అందరూ నీ జీవితమంతా సగం సగం సరి సగము, నీ జీవితమంతా సగం సగం సరి సగము. ప్రేయర్ హాల్లో సగం మరి సినిమా హాల్లో సగం, ప్రేయర్ హాల్లో సగం మరి సినిమా హాల్లో సగం. నీ జీవితమంతా సరి సగము, నీ జీవితమంతా సరి సగము. దేవుని వాక్యం సగం మరి ఎన్నో రీల్స్ సగం, దేవుని వాక్యం సగం సినిమా రీల్స్ సగం. నీ జీవితమంతా సగం సగం సరి సగము, నీ జీవితమంతా సగం సగం సరి సగము. బైబిల్లో సగం, సెల్ ఫోన్లో సగం, బైబిల్లో సగం. నీ జీవితమంతా నీ జీవితమంతా, నీ జీవితమంతా సరి సగము. గుడిలోనేమో ఒక పేరు మరి బడిలోనేమో ఇంకొక పేరు. యేసు తోడును, యేసు తోడును మరి వేరుగాను, యేసునందు సగం మరి వేరుగాను సగం, యేసునందు సగం. అవును ప్రభువా, నీ జీవితమంతా సగం సగం సరి సగము, నీ జీవితమంతా సగం సగం సరి సగము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతమందికి ఈ పాట అర్థమయ్యిందో చేతులెత్తండి. ఎంతమందికి ఈ అటు చెయ్యెత్తడో లేదో, ఆయన వైపు చూసి ఎత్తడం కాదు, నీకు అర్థమైందా లేదో చూడు. కొంతమంది అలాగే చూస్తారు. అటు అందరు చేతులు ఎత్తారా, నేను ఎత్తేస్తాను. అందరు ఎత్తలేదు కదా, నేను ఎత్తను. వీడికేం అర్థం కాదు. అక్కడ క్వశ్చన్ అర్థమవుదు, ఆన్సర్ అర్థమవుదు. సో అలాగే ఎత్తొద్దు. ఈ పాట ఎంతమందికి అర్థమయ్యింది? అమ్మో, ఆడవాళ్ళు ఎవరికి అర్థం కాలేదంట. ఎంతమందికి అర్థమయ్యింది? చేతులెత్తండి. అర్థం కాలేదా? యేసులో సగము మరి వేరుగా సగము, నీ జీవితం అంతా సగం సగం అంటే అర్థం కాలేదా? అర్థమైందా? అంటే ప్రేయర్ హాల్లో సగం ఉంటాం అంటే దేవుని గుళ్ళో, ఇంకా సగం ఎక్కడ ఉంటాం? సినిమా హాల్లో ఉంటాం. ఇంకొకసారి ఏం చేస్తుంటాం? పేరుకేమో ఇక్కడ చూస్తేనేమో మంచి పేరు, ఇక్కడ జాన్ వెస్లీ. బయటికి వెళ్ళినాక రాము, లక్ష్మణ్ అని పిలిపించుకుంటారు కదా. సో ఒక్కలాగే ఉండాలి. బయటికి వెళ్ళినాక లోపలికి వెళ్ళినాక ఒక పేరే పెట్టుకొని ఉండు. అది గుడి అవని బయట అవని ఒక పేరుతో నువ్వు బ్రతకాలి. ఆ పేరుతో నువ్వు, ఆ పేరు ద్వారా నువ్వు మంచిగా జీవించాలి. ఒకవేళ నువ్వు రక్షణ తీసుకున్నావు, నీ పేరును మార్చుకున్నావు, ఓకే, మంచిదే, బెస్ట్. కానీ దానికి తగ్గట్టు నువ్వు బ్రతుకుతున్నావా? ఆ పేరుకు తగ్గట్టు నువ్వు జీవిస్తున్నావా? నువ్వు జీవించాలి. యేసులో సగము, బయట సగంలో అలా ఉండకూడదు. లోకంలో సగము, లోకంలోనికి వెళ్ళిపోయిన తర్వాత నా లోకస్తులులా మారిపోతున్నావు. ఇక్కడ మనం చూస్తే అదే మాట ఇక్కడ ఉంది చూడండి. నువ్వు లోకంలో ఉన్నప్పుడు లోకస్తునిలా ఉంటావు, ప్రార్థనలో ఉన్నప్పుడు పరిశుద్ధునిలా ఉంటారు. ఎలా? ఈ కాకిలాగా. కొన్నాళ్ళు ఎక్కడుంది? పరిశుద్ధంగా చక్కగా ఏమి తినకుండా వెజిటేరియన్ లాగా అలాగ హ్యాపీగా చక్కగా ఎక్కడుంది? ఓడలో, రక్షణ ఓడలో ఉంది. దానికి స్వేచ్ఛ ఇచ్చి, అమ్మా నువ్వు బయటికి వెళ్ళి చూసుకొని రా అని ఒక అవకాశం ఇస్తే ఏం చేసింది?
ఇటు అటు తిరుగుతూ లోకంలో లోకస్తుల వల్లే మారిపోయింది. ఈరోజు నువ్వు ఏ కాకిలా ఉంటున్నావు? ఏ కాకి అంటే ఒంటరి కాకి అని కాదు, అక్కడ ఏ కాకిలాగా నువ్వు బ్రతుకుతున్నావు? ఈరోజు ఈ కాకిని మనం చూస్తాం కదా. ఎన్ని కాకులు చెప్పాను నేను ఇప్పుడు? 3 కదా, ఒక కాకి అయిపోయింది కదా. ఈ కాకి లోకంలో ఉన్నటువంటి కాకి, అంటే లోకంలో ఇటు అటు తిరిగేటువంటి కాకి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే అటు ఇటు తిరిగే కాకి. ఇదే కాకండి, అటు ఇటు తిరిగేటువంటి కాకి, ఈ కాకి. రెండో కాకి చూద్దాం, చూడండి. యోబు గ్రంథము 38వ అధ్యాయము 41వ వచనంలో ఇంకొక కాకిని మనం చూద్దాం. యోబు గ్రంథము 38వ అధ్యాయం 41వ వచనంలో ఇలా ఉంది: తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్రపెట్టినప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడెవడు? Who provided for the raven his food? When his young ones cry unto God, they wandered for lack of meat. ఈ కాకి పిల్లలు ఏం చేస్తున్నాయండి? దేవునికి మొర్ర పెడుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ కాకి ఏ కాకి అంటే మొర్ర పెట్టే కాకి. ఏ కాకి? మొర్ర పెట్టే కాకి. మొర్ర పెట్టే కాకి. 3 types of ravens. ఇందులో ఈ రెండో కాకి ఏ కాకి? మొర్ర పెట్టే కాకి. ప్రార్థనే ప్రాణప్రదంగా ఆకాంక్షించే విశ్వాసికి గుర్తు ఈ కాకి. నాకు ప్రార్థన ఉంటే చాలు, ఇంకా నాకు ఏది అవసరం లేదు, నాకు దేవుడే నా కార్యాన్ని చేస్తాడు, మనుషులు కాదు అనేటువంటిదే ఈ రెండవ కాకి, మొర్ర పెట్టే కాకి. ఈరోజు నువ్వు మొర్ర పెట్టే కాకిగా ఉంటున్నావా? లేదా సమస్య వస్తే నువ్వు పారిపోతున్నావా? లేదా కాకిలాగా అరుచుకుంటూ నువ్వేం చేస్తున్నావు? ఇటు అటు తిరుగుతూ వెళ్ళిపోయేటువంటి కాకిగా ఉంటున్నావా? లేదు, నేను మొర్ర పెడతానని చెప్పి మొర్ర పెట్టేటువంటి కాకిగా ఉంటున్నావా? ఇక్కడ అందుకే అంటున్నాడు యోబుతో, ఇవన్నీ ఎవరు చేస్తున్నారయ్యా? ఇవన్నీ ఎవరు ఇస్తున్నారు అనుకుంటున్నావు? యెహోవా అంటున్నాడు. దేవుడు యోబుతో ఇలాగ చెబుతున్నాడు మాట, జ్ఞానం లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న వీడెవడు? పౌరుషము తెచ్చుకొని నడుము బిగించుకొనుము, నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియజెప్పుము అన్నాడు. అక్కడ అడుగుతున్నటువంటి మాట, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడ ఉంటివి? నీకు వివేకము కలిగి ఉన్నడేలా చెప్పయ్యా, నీకు జ్ఞానం ఉంటే చెప్పు. నేను పునాది వేసినప్పుడు నువ్వెక్కడున్నావు? అసలు నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పు. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పు. దాని స్తంభములు పాదులు దేనితో కట్టబడినవో చెప్పు. ఉదయ నక్షత్రములు ఏకంగా కూడి పాడినప్పుడు దేవదూతులందరూ ఆనందించి జయధ్వనములు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? ఇలా క్వశ్చన్స్ అడుగుతూ వస్తూ తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్ర పెట్టినప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచు వాడెవడు? ఎవడు? ఎవరండి? ఎవరు చెప్పండి? డౌట్ వచ్చింది. నేను ఇంకొక క్వశ్చన్ అడిగానే మళ్ళీ నోరు రాదన్నమాట. మళ్ళీ మొత్తం మోగబోద్ది. ఫస్ట్ చెప్పారు కాకులు, తర్వాత ఫస్ట్ చెప్పారు దేవుడు, తర్వాత చెప్పారు దేవుడు మళ్ళీ డౌట్ వచ్చేది కదా క్వశ్చన్ మార్క్. నువ్వు ఎంత క్వశ్చన్ మార్క్ వేసినా సరే నువ్వు అదే ఆన్సర్ మీద నిలబడాలి. అప్పుడు నువ్వు స్టెబిలిటీ ఉన్నదానివి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్రను పెట్టినప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడు ఎవడు? ఈజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును కానీ నేను మిమ్మల్ని పోషించువాడను నేనే. అంటే వాటికన్నా ఆహారం ఇచ్చేవాడు ఆయనే. అంటే అందుకే అంటాడు, ఆకాశ పక్షులను చూడుడి, ఆ విత్తవు కొయ్యవు కొట్లలో కూర్చుకొనవు, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు? ఉణుపులకి వెళ్ళిపోతున్నారు. అందరూ కూడా అవి ఉణుస్తున్నారు కదా. కాకులు అలా చేస్తాయా? పక్షులు అలా చేస్తాయా? జంతువులు అలా చేస్తాయా? అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు? ఆకాశ పక్షులను చూడుడి, ఆ విత్తుతాయా? పంటలు వేసుకుంటాయండి, విత్తనాలు వేసుకుంటాయా? నేను విత్తనాలు వేసుకుంటున్నాను, ఏవో కోస్తే కాయగూరలు కోసుకొని తిందామని. విత్తవు కొయ్యవు, కోస్తాయా? విత్తవు కొయ్యవు, కొట్లలో దాచుకోను. ఎక్కడ ఇంట్లో కూడా ఎక్కడ దాచుకోవు అవి. వాటిని పోషిస్తున్నానే, నిన్ను పోషించలేరా నేను? దేవునికి స్తోత్రం కలుగునుగా.
హల్లెలూయా. నాకేమి లేదయ్యా, నా దగ్గర ఏమి లేదయ్యా అని నువ్వంటే ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో. ఆకాశ పక్షులను చూడు, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకొనవు, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అన్నాడు దేవుడు. ఆ శ్రేష్టమైనటువంటి జీవితాన్ని నీకు ఇచ్చాడంటే దేవుడు ఒక కారణం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కారణం ఉంది. ఆ కారణమే నువ్వు దేవుని కొరకు నిలబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో నీకు సమస్య వచ్చినప్పుడు పరిగెత్తి పారిపోవడం కాదు, నీకు సమస్య వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టడం కాదు, నీకు సమస్య వచ్చినప్పుడు అధికారుల దగ్గరకు వెళ్ళడం కాదు, మనుషులు నమ్ముకుంటారు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులు నమ్ముకోవడం వల్ల ప్రయోజనం ఏంటి? నేను మొన్న యెషయా గ్రంథం చదువుతుంటుంటే నాకు ఒక మాట కనిపించింది. ఆ మాట అదే నాకు వస్తామాను, నాకు అదే గుర్తొస్తుంది. చూద్దాం, చూడండి ఒకసారి యెషయా గ్రంథము. యెషయా గ్రంథంలో చూడండి చివర యెహోవా మహిమ సాంగ్. ఉమ్. 51వ అధ్యాయం, 51వ అధ్యాయం చూడండి, 12వ వచనం. నేనే మిమ్మును ఓదార్చువాడను. నేనే చదవండి అందరూ నాతో చెప్పండి. నేనే మిమ్మును ఓదార్చువాడను. చనిపోవు నరునికి, తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడదువు? అర్థమైందా అన్నాడు. మళ్ళీ నేను ఎక్కడ అడుగుతానని అర్థం కాలేదని సార్. అర్థమైందండి? అర్థమైన వాళ్ళందరూ మళ్ళీ ఒకసారి చదువుతాం, మళ్ళీ నేను చెప్తాను చూడు. నేనే మిమ్ము ఓదార్చువాడను. చనిపోవు నరునికి, తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడదువు? అర్థమైందా? చెప్పండి. ఇప్పటికీ అర్థం కాలేదా? అర్థమైందండి? అర్థమైంది. మీకు అర్థమైందమ్మా? మీకు అర్థమైందా? ఎవరు దేవతలు వచ్చి, దేవుడు వచ్చి చెప్పినా సరే మాకు అర్థం కాదు అన్నట్టు చూస్తారు మీరు. దేవుడు వచ్చి చెప్పినా కూడా మీకు అర్థం కాదు. ఇక నేను చెప్తే ఏం అర్థమవుతుంది చెప్పండి? ఇక్కడ అంటున్నప్పుడు మనం తృణమాత్రులము, మేము చెప్తే మీకేం అర్థమవుతుంది కదా? దుడ్డుకర్ర పట్టుకొని ఒక్కొక్కరికేను నీ దుడ్డుకర్ర నీ దండంలో ఆదరించును అని నిన్న రాత్రి వాక్యం చెప్పారు. అది ఉంటే క్రమశిక్షణ అన్నమాట. పట్టుకొని ఒక్కొక్కరికి దుడ్డుకర్ర పట్టుకొని వేస్తే అప్పుడు బయటకు వస్తాయి ఆన్సర్స్ కదా. ఆ పిల్లలు అలాగేనండి క్లాస్లో ఉంటారు. 50-60 మంది అరుస్తూ ఉంటారు. నేను కూర్చున్నాను, హోంవర్క్స్ చూసినంతసేపు కయ్య అవుతుంటారు. ఒక్కసారి లెగుస్తాను, పైకి లేగడం అలసి ఎక్కడో అక్కడ అలా కూర్చుని ఉంటాడు. ఎందుకు అవడం దెబ్బ పడిపోద్దాన్ని. మీకు అలాగ దుడ్డుకర పట్టుకోవాలి ఒకటి వేయడానికి, అప్పుడు కానీ బయటికి రాదు. ఇక్కడ ఏంటి అర్థం కావట్లే మీకు? నేనే మిమ్మును ఓదార్చువాడునంటే నేనా నీవా కాదు. నేనే అంటే ఇక్కడ దేవుడు నిన్ను ఓదార్చువాడను, నిన్ను లేవనెత్తువాడను, నిన్ను బాగు చేయవాడను, నీకు కావలసిన ప్రతిదీ సమకూర్చువాడను, ఎవ్వరికి లేనిటువంటి దాన్ని నీకు ఇచ్చేటువంటి వాడను నేనే. దేవునికి స్తోత్రం కలుగునగాక. నేను ఓదార్చువాడను నేనుండగా నువ్వెందుకు భయపడుతున్నావు? ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి కోసం బ్రతుకుతున్నావా? మనిషికి భయపడుతున్నావా? వాడు చచ్చిపోతాడు రా. అందరూ చచ్చిపోతాం, కానీ నీకు ధైర్యం ఇస్తున్నాడు దేవుడు. వాడు చచ్చిపోతాడు, నిన్ను బెదిరించేవాడు సస్తాడు, నిన్ను పాడు చేయాలనుకున్నవాడు సస్తాడు, నిన్ను మనశ్శాంతి లేకుండా చేయాలనుకున్నవాడు సస్తాడురా. వాడిని చూసి నువ్వు భయపడతావేంటి? హీస్ ఆఫ్టర్ ఆల్ నెవర్ అండర్ ఎస్టిమేట్ మీ అంటున్నాడు గాడ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నన్ను తక్కువ అంచనా వేయకు, నేనే నిన్ను ఓదార్చువాడను. ఆడికి భయపడతావేంటి? వాడు సస్తాడు, త్వరలో వాడు చావు దగ్గర ఉన్నది.
నువ్వు వాడికి భయపడతావేంటి? వాడి కోసం నువ్వు భయపడతావేంటి? చనిపోవు నరునికి భయపడుతున్నావా? ఎందుకు భయపడుతున్నావు? నేనుండగా నీకు భయం ఏంటి అని దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. బాధ పెట్టువాడు నాశనము చేయుటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడొచ్చు. ఆకాశమును వ్యాపింపజేసి భూమి పునాదులు వేసిన యెహోవాను, నీ సృష్టికర్తవైన యెహోవాను మర్చిదువా? దేవుణ్ణి మర్చిపోతావా? దేవుణ్ణి మర్చిపోతావా? And forgettest the Lord the maker that hath stretched forth the heaven and laid the foundation of the earth, and hast heard continually every day because the fury of the oppressor, as if he were ready to destroy. And where is the fury of the oppressor? ఎక్కడ ఇక్కడ చూస్తుంటే మాట అంటున్నటువంటి మాట, నీ సృష్టికర్తనైనటువంటి యెహోవాను మర్చిదవా? సృష్టికి కారణము, సృష్టికి భూతుడు అయినటువంటి యేసుని మరిచి, అయినటువంటి దేవుణ్ణి మరిచి నువ్వెవరిని? సృష్టిని పూజిస్తావా? సృష్టికర్తను మర్చిపోతున్నావు. ఆ సృష్టించినటువంటి వాడు మనిషి, దేవుని చేత సృష్టింపబడిన వాడు మనిషి. ఆ మనిషి ఈరోజు ఉంటాడు, రేపు ఉండడు. నేను చాలాసార్లు చెప్పాను మీకు. ఎవరో తెలుసా? అలెగ్జాండర్, మైకేల్ జాక్సన్ ఎంత మంచి డాన్సర్, ఎంత మంచి సింగర్. అమెరికాలో అతను చేసినటువంటి నాట్యానికి మిలియన్స్ కొలది, కోట్ల కొలది జనాలు అక్కడికి వెళ్ళేవారు. అతను ఏం చేశాడో తెలుసా? నాకు అంత నల్లగా ఉన్నటువంటి వాడు ఒక్కసారి తను ఏం చేశాడో తెలుసా? మొత్తం ప్లాస్టిక్ సర్జరీస్ ద్వారా సర్జరీ చేసుకొని మొత్తం అంతా కూడా వైట్గా మొత్తం స్కిన్ అంతా మార్చుకున్నాడు. వైట్ కలర్ అయిపోయాడు. ఉంగరాలు జుత్తు, అబ్బా ఏంటి. సో ఎవ్రీథింగ్ మొత్తం అంతా మార్చుకున్నాడు. తన స్టైల్ ఎలా ఉండేవాడంటే, మామూలుగా తను 10th ఇంటర్మీడియట్ చదివినప్పుడు ఉన్నటువంటి ఫొటోస్, తర్వాత తను చేంజ్ అయ్యేటువంటి ఫొటోస్ చూస్తే అతనిలో ఎంత మార్పు. అతను అనుకున్నాడు, ఏమన్నాడో తెలుసా? నేను ఇంత అందగాడును, ఇంత అందంగా ఉన్నటువంటి వాడును, నేను 150 సంవత్సరాలు బ్రతకాలి అనుకున్నాడు. హౌ మెనీ ఇయర్స్? ఎన్ని సంవత్సరాలు? 150 సంవత్సరాలు నేను బ్రతుకుతాను అనుకొని ఛాలెంజ్ చేశాడు. ఏం చేశాడో తెలుసా? తన ప్రక్కనందరినీ డాక్టర్స్ను పెట్టుకున్నాడు. ఎందుకో తెలుసా? తను ఏదైనా సరే, ఏది తినాలన్నా, ఏది జరిగినా వెంటనే అక్కడ ఏ తలనొప్పి వచ్చినా, ఏమొచ్చినా అక్కడ ఎవరుండేవారు చెప్పండి? డాక్టర్స్ పక్కనే ఉండేవారు అన్నమాట. చిన్నది కూడా తనకి ఏది రాకూడదు. చిన్న బాధ వచ్చినా సరే ఇమ్మీడియట్గా పెద్ద కాస్ట్లీ, ఎంత పెద్ద డాక్టర్స్ ఆయన ప్రక్కనే ఉండేవారు. డాక్టర్స్ అంతేకాదు, అవయవ దానం, ఒకవేళ ఏ అవయవం, ఏ ఆర్గన్ అయినా పనిచేయకపోతే ఇమ్మీడియట్గా ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే కూడా అది చేయడానికి, అది ఇవ్వడానికి కూడా దాతలను పెట్టుకునేవాడు అక్కడ. వాళ్ళకి కొన్ని కోట్లు ఇచ్చి వాళ్ళని పోషిస్తున్నాడు. అతనికి ఉన్నటువంటి ఇల్లు ఇంత మొత్తం ఇచ్చాపురమే సరిపోదేమో, అంత పెద్ద ఇల్లు కట్టుకున్నటువంటి వ్యక్తి, అంత పెద్ద రూమ్స్, అంతగా ఉన్నటువంటి వాడు ఇంట్లో ఏం ఏర్పాటు చేసుకున్నాడో తెలుసా? ఆక్సిజన్ ఛాంబర్ ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఆక్సిజన్ ఛాంబర్లోనే పడుకుంటాడు. ఆక్సిజన్ ఛాంబర్స్ అంటే అది మంచి గాలి వచ్చేటువంటిది అన్నమాట. బయట గాలి కాదు, ఏసీ కాదు, ఏం కాదు. దాంట్లో అంటే ఉన్నంత కాలము ఎక్కువ కాలం బ్రతకొచ్చు అని ఎవరు చెప్పారు? ఆక్సిజన్ ఛాంబర్ను పెట్టుకున్నాడు, అందులోనే పడుకునేవాడు. అలాంటి వాడు ప్లాస్టిక్ సర్జరీ ముక్కు ఎలా ఉంటే, ప్లాస్టిక్ సర్జరీ ముక్కు అంకోలా ఉంటే ఎంతమందో చేయించుకున్నారు. అన్ని కరెక్ట్గా తిన్నగా ఉండాలని నో ప్లాస్టిక్ సర్జరీస్ చేసుకున్నాడు. అందాన్ని అంతా మార్చుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు బ్రతకాలని? 150 సంవత్సరాలు నేను బ్రతుకుతాను అనుకున్నాడు. 49 సంవత్సరాలకే తను చనిపోయాడు. డాక్టర్స్ ఏం చేయలేకపోయారు. ఆక్సిజన్ ఛాంబర్ ఏం చేయలేకపోయింది. అంత ధనం సంపాదించుకున్నాడు, ఏమీ చేయలేకపోయింది. తనకెవ్వరు లేకుండా పోయారు. బంధువులున్నా ఎవ్వరు ఏం చేయలేకపోయారు. అవయవ దానాలు వచ్చినటువంటి వాళ్ళు ఏంటి, హాయిగా తిన్నారు కానీ ఎవ్వరు ఏం చేయలేకపోయారు. విదిన్ ద షార్ట్ పీరియడ్, చాలా చిన్న ఏజ్లో ఆయన చనిపోవడం జరిగింది. నీ ఆలోచనలు వేరు, నా ఆలోచనలు వేరు. మనిషి కోసం నువ్వు ఆలోచిస్తున్నావా? వాడు తృణమాత్రుడు. వాడు చనిపోయేటువంటి నరునికి, తృణమాత్రుడికి నువ్వు భయపడుతున్నావా? అడే నీ దగ్గర ఉండడు, నీతో సవాల్ చేస్తున్నాడా, రా అంటున్నాడు, నువ్వు భయపడుతున్నావా? నువ్వు వాడి కోసం భయపడడం అవసరం లేదు. వాడు తొందరగానే పోతాడు. ఏమవుతాడు? అక్కడ అంటున్నాడు మాట్లాడే, చనిపోవు నరునికి, తృణమాత్రులకు నరునికి ఎందుకు భయపడుతున్నావు? నన్ను మర్చిపోయావా? నీ సృష్టికర్తనైన యెహోవాను మరిచిదవా అంటున్నటువంటి మాటల్ని జ్ఞాపకం చేసుకోవాలి మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో ఇది ఏ కాకి అండి?
చెప్పాలందరూ. ఏకాకి. ఇప్పుడు నువ్వు మొర్ర పెట్టాలి ఎవరికి? దేవునికి. ఆ దేవుణ్ణి మర్చిపోకు, ఆ దేవుని మర్చిపోకు. నీకు ఇబ్బంది ఉందా, నీకు సమస్య ఉందా, నీకు బాధలు ఉన్నాయా, నీకు అప్పుల బాధలు ఉన్నాయా, దేని చేత నువ్వు సతమతమైపోతున్నావో, నీ యొక్క సమస్యను ఎవరు తీర్చలేరు. నీ బంధువులు కావచ్చు, నీ ఇంటి వారు కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ బిడ్డలు కావచ్చు, నోబడి ఎవ్వరు కూడా నీ కార్యాన్ని చేయలేరు. కానీ చేయగలవాడవు, గొప్ప దేవుడవు, సర్వశక్తుడవు, సమర్థుడవు నీవు, చేయగలవాడవు. ఎస్ లార్డ్. అందరు గడిగా. సర్వశక్తుడవు, సమర్థుడవు నీవు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇది జరుగునని కార్యములు ఊహించలేని నా ఊహకు అందని గొప్ప మేలులు. ఇది జరుగునని నేననుకునని భీకర కార్యములు ఊహించలేని నా ఊహకు అందని గొప్ప మేలులు. గలవాడవు, గొప్ప దేవుడవు, సమర్థుడవు గొప్ప దేవుడవు, సర్వశక్తుడవు, సమర్థుడవు నీవు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో చేయగలవాడు దేవుడు. నేనే మిమ్మును ఓదార్చువాడను. మిమ్మల్ని ఓదార్చేటువంటి వాడు దేవుడుండగా ఎవ్వరికి భయపడవలసిన అవసరము లేదు. కనుక నువ్వేం చేయాలి? మొర్ర పెట్టాలి. మొర్ర పెట్టే కాకిలా నువ్వు ఉండాలి. ఎలా ఉండాలి? ఆ కాకులను పోషించేటువంటి వాడిని నిన్ను పోషించినా కదా. కనుక అంటున్నాడు. నేను ఒకసారి చాలాసార్లు మీకు ఒక కథ చెప్పాను. ఇద్దరు సాధువులు ఉన్నారు. ఇద్దరు సాధువులు ఏం చేశారంటే, జాగ్రత్తగా వినాలి. ఇద్దరు సాధువులు ఏం చేశారంటే, నేను కొండ మీదకి పైకి వెళ్ళి అక్కడికి వెళ్ళి నేను అక్కడ ఉండాలనుకుంటున్నామని ఇద్దరు నిర్ణయించుకున్నారు. ఇద్దరు కూడా ఒక మొక్కను కూడా తీసుకొని వెళ్ళారు. మనం మరి ఆ ఎండలో ఏముంటాము, ఎక్కడైనా ఒక మంచి ప్లేస్ చూసుకొని అక్కడ ఒక మొక్క వేసుకుందాం, దాని క్రింద నువ్వు అవతల పక్కన నేను యువతల పక్కన మనం ఉందామని చెప్పి వాళ్ళిద్దరు వెళ్ళారు కదా. వింటున్నారా? వినాలి, నా వైపు చూడాలి. ఇద్దరు వెళ్ళారు, మొక్కను వేసుకున్నారు. ఏం వేసుకున్నారు విజయ్? మొక్క తెలుసు కదా, చిన్న మొక్క వేసుకున్నారు. ఆ మొక్క పెరుగుతూ ఉన్నది. ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. ఇద్దరు కూడా ప్రార్థన చేస్తున్నారు. ఒక అతను ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నేను మొక్క వేశాను, ఈ మొక్క త్వరగా ఎదగాలి, నాకు నీడనివ్వాలి అని చెప్పి ప్రార్థన చేస్తూ తను అంటున్నాడు, ఈ మొక్కకు కావలసిన ఎండను దయచే ప్రభువా, ఈ మొక్కకు కావలసిన వర్షాన్ని దయచే ప్రభువా, ఈ మొక్కకు కావలసిన మంచును దయచే ప్రభువా అని రోజు ప్రార్థన చేస్తున్నాడు. ఇంకొక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఈ మొక్కను నేను నాటుతున్నాను, ఈ మొక్క నీవే పెంచాలని చెప్పి ఇంకొక అతను కూడా ప్రార్థన చేస్తున్నాడు. సో ఎవరి మొక్క బాగా ఏపుగా ఎదిగుంటుంది? ఆన్సర్ తెలిసినటువంటి వాళ్ళని నేను ఎన్నిసార్లు చెప్పాను, చెప్పొద్దు, మిగతా వాళ్ళు చెప్పండి. ఏ మొక్క బాగా ఎదిగుంటుంది? ఎవరి మొక్క? ఎవరి మొక్క? మొత్తం అన్ని నాకు ఎండను దయచే, మంచు దయచే అన్ని ప్రార్థన చేస్తున్నాడు. అతని మొక్క బాగా ఎదిగుంటుంది కదండి. కదండి కాదు. తర్వాత చూస్తే ఇద్దరు కలిసి వచ్చి చూశారు. అలా రోజు చూస్తూ చూస్తూ కొన్నాళ్ళు అయిన తర్వాత ఒక మొక్క, ఒక అతను నాటినటువంటి మొక్క పూర్తిగా వాడిపోతూ కుళ్ళిపోయే స్టేజ్కి వచ్చేస్తుంది. ఇంకొకని మొక్క చాలా ఏపుగా పెరుగుతుంది.
కుళ్ళిపోయినటువంటి మొక్క ఎవరిదంటే, నాకు ఎండనివ్వా, నాకు మంచునివ్వా, నాకు వర్షాన్నివ్వా అని ప్రార్థన చేస్తున్నటువంటి వాని మొక్క. కానీ ఇంకొకని మొక్క చాలా ఏపుగా ఎదిగింది. అతని దగ్గరికి వచ్చి అన్నాడు, అయ్యో నేను రోజు ప్రార్థన చేస్తున్నాను, ఎండనిమ్మని అడుగుతున్నాను, వర్షం ఏమని అడిగాను, ప్రతిదీ అడుగుతున్నాను కదా దేవుణ్ణి, నా మొక్కను ఎందుకు చంపేశాడు? నువ్వేం ప్రార్థన చేస్తావయ్యా, అసలు నీ మొక్క ఇంత ఏపుగా పెరుగుతుంది అని అడిగితే దానికి సమాధానం అతను ఏం చెప్తున్నాడంటే, నా మొక్క బాధ్యతంతా ప్రభువా నీకే అప్పగిస్తున్నాను. సమస్త భారము మోసుకొనిచున్నట్టు సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. నా భారానంతటని కూడా నేను నా మొక్క పెరిగేటువంటి భారమంతా నా దేవుని చేతిలో పెట్టాను కనుక అది బాధ్యత దేవుడు తీసుకున్నాడు కనుక అది నిగనిగలాడుతూ బ్రతికింది. నువ్వు ప్రార్థించవలసింది నాకు అదివు ఇదివు కాదు. నీరు పోసిన వాడు ఏంటంటే నారు పోసిన వాడు నీరు పోయడా? నిన్ను బ్రతికించినటువంటి వాడు, నిన్ను పుట్టించినటువంటి వాడు, నిన్ను ఒక కారణంగా జన్మనిచ్చినటువంటి వాడు, నీకు ఒక కారణం ఉందయ్యా అని నిన్ను పిలిచినటువంటి వాడు దేవుడు పెంచడా? పెంచుతాడు. నువ్వు చేయవలసిన పని ఏంటంటే నీ బాధ్యతనంతటిను, నీ భారమనంతటిను ఎవరికి అప్పగించమన్నాడు దేవుడు? దేవుడే చెప్తున్నాడు, మనం ఎవరూ చెప్పట్లే. ఏమంటున్నాడు చెప్పండి, ఆ మాట ఏంటి? సమస్త భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. సో నువ్వు ఎందుకు భయపడాలి, ఎందుకు బాధపడాలి, నీ చింత యావత్ ఎవరి మీద పెట్టాలి అని అందుకే అంటున్నాడు ఇక్కడ దేవుడు, నేనే మేము నోదార్చువాడను. ఇంకెవరూ లేరు, నువ్వు ఆలోచించవలసిన అవసరం లేదు. అసలు నీ మైండ్లోకి రాకూడదు ఇంకొకడున్నాడు అనేటువంటి ఆలోచన నీకు రాకూడదు. మనకు ఉన్నదేంటి? ఒక్కటే మాట, అది ఆయనే ఉన్నాడు. ఆయన ఎవరండి? ఆయనేసు, 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 ఆయనేసు. అదేంటో తెలుసా పాట? నాకొకరు ఉన్నారు నన్ను ప్రేమించేవారు, పాపములో దాగియుండా కరుణతో నన్ను వెదకెను. నాకొకరు ఉన్నారు నన్ను ప్రేమించేవారు, పాపములో దాగియుండా కరుణతో నన్ను వెదకెను. ఆయనేసు, 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 ఆయనే. గట్టిగా తెరలేదా? గట్టిగా ఆయనే యేసు. ఒక మాటనండి, ఉన్నారు నన్ను ప్రేమించేవారు, పాపములో దాగియుండా కరుణతో నన్ను వెదకెను. నన్నెరిగి నన్ను పిలువా నా రాజుని వెదకితిని, పరమునా నన్ను చేర్చి పరిశుద్ధునిగా మార్చు. హల్లెలూయా. నువ్వెక్కడ దాగున్నా దేవుడు నిన్ను కరుణతో నిన్ను వెతికి తీసుకొని వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక 2 కాకులు మనం చూసాం. మొట్టమొదటి కాకి అటు ఇటు తిరిగే కాకి, రెండో కాకి మొర్ర పెట్టే కాకి, చివరిగా 3వ కాకి మొదటి రాజులు 17వ అధ్యాయం. అందరికీ తెలుసు 4వ వచనం నుంచి 6వ వచనంలో మనం చూస్తే ఇక్కడ ఏ కాకు ఉంటుందో తెలుసా? ఇచ్చే
తెచ్చే కాకి. ఏంటండి ఇది? ఏం కాకి ఇది? ఇచ్చే తెచ్చే కాకి కదా. ఈ కాకి దేవునికి ఇవ్వడంలోనున్న ఆనందాన్ని అనుభవించే భక్తునికి సూచనగా ఉంది. ఏంటండి? ఈ కాకి దేవునికి ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని అనుభవించేటువంటి ఒక భక్తునికి సూచనగా ఉంది. ఒక మాంసం ఒక కాకికి ఇస్తే ఆ కాకి మళ్ళీ మనం తెచ్చిస్తుందా? ఇస్తుందండి? ఇవ్వదు. చూడండి, ఒక మాంసం ముక్క చూస్తేనే అల్లకల్లోలం చేసే కాకులు ఇక్కడ ఏం చేస్తున్నాయో తెలుసా? ఏలియాకు మాంసము తెచ్చి ఎలా ఇచ్చాయో పరిస్థితి ఎలా ఉన్నా దేవునివి దేవునికే ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నీ జీవితంలో ఆశీర్వాదం చూస్తావు, అప్పుడు నీ జీవితంలో ఆనందాన్ని చూస్తావు. ఇది ఇచ్చేటువంటి కాకి. ఏం కాకండి ఇది? 17వ అధ్యాయం తీశారు అందరూ. 1 రాజులు 17వ అధ్యాయం 4-6 వచనంలో ఏముందంటే చూడండి, ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేశాను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు చెప్పండి తీసుకురాలేదా? అక్కడ తీసుకురాలి. నా బైబిల్లో తీసుకురాలేదని ఉంది. మీ బైబిల్లో ఉందండి తీసుకొచ్చిందని. చూడండి, నా బైబిల్లో తీసుకురాలేదనే ఉంది. చెప్పండి, నోరు తెరిచి చెప్పాలి. చెప్పండి. అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచు వచ్చెను. కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షం లేక ఈ 2 మీద అంతా. అయితే అక్కడ భయంకర కరువు పరిస్థితుల్లో, అలాంటి కరువు పరిస్థితుల్లో పక్షులకు ఆహారం దొరికితేస్తాయా? చెప్పండి. ఇప్పుడు మనకి కరువు ఉందండి, బాగా కరువు ఉంది, ఏమీ లేవు మన ఇంట్లో, కనీసం ఒక బాటిల్ వాటరే ఉన్నది. ఆ బాటిల్ వాటర్ తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి పక్కోళ్ళకి ఎవరికో ఇచ్చిరా అని అంటే మనం ఇస్తామా? చెప్పరే, ఇస్తారండి? ఏంటండి మీరు ఇవ్వకపోవచ్చేమో కానీ మేము ఇస్తామండి బాబు, మీలాంటి వాళ్ళం కాదు మేము చాలా మంచివాళ్ళం కదా. కదా సుగుణ, నువ్వు ఇస్తావు కదా? ఇస్తావా? నీకు నీళ్ళు ఇచ్చి, నీకు నీరు నీ దగ్గర ఒక బాటిలే ఉంది, చిన్న బాటిల్. నీ పిల్లలు నీ చుట్టుపక్కల ఉన్నారు, నీ భార్య నీ బిడ్డలు ఉన్నారు. అక్కడ ఒక వారం రోజుల నుంచి ఆహారం లేక అలమటిస్తూ నీకు ఒక్క చిన్న వాటర్ బాటిల్ మాత్రమే నీకు నీళ్లు మిగిలాయి. నీకు దేవుడు చెప్తున్నాడు, ఏయ్ సుగుణ, వాటర్ తీసుకెళ్ళి పక్కన ఉన్నటువంటి వాడికి ఇచ్చిరా అంటే నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు? చెప్పండి, నిజం చెప్పండి, అబద్ధాలు చెప్పొద్దు ఎవరు. లోపల ఒకటి చెప్పాను, యేసునందు సగం మరువేరుగాను సగం, నీ జీవితం అంతా సగం సగం సారీ సగము. అలాగ ఉండొద్దు. లోపలేముందో చెప్పాలి బయటికి. ఇస్తామా? ఓ లక్ష్మమ్మ ఇస్తావా? చెప్పు, నిద్రలోకి వెళ్ళిపోతున్నాం, ఇస్తావా? చెప్పు. లక్ష్మమ్మ అంటే నేను ఎత్తాను. ఎవరు చెప్పారండి? నిద్రలో లేచింది కాబట్టి చెప్తుంది ఎత్తామని. ఇస్తావా? లోకబాబు ఎత్తావా నువ్వు? ఎందుకు సర్దేకు బైబిల్, నిన్ను ఎవరు ఇవ్వట్లేదు నీకు. ఓకే, సో ఎవ్వరు కూడా ఇవ్వడానికి ఇష్టపడరు. అరే ఏంటి ప్రభు నువ్వు ఇంత టెస్ట్ చేస్తావా? ప్రభు అంటే మనకి ఇప్పుడు తెలిసిపోయింది కాబట్టి, అమ్మో దేవుడు ఇమ్మన్నాడు కాబట్టి ఏదో ఇచ్చేస్తే మనకు 2 బాటిల్ ఇస్తాడులే అని కొంచెం ఆశపడిపోయి ఇచ్చిన వాళ్ళు ఉంటారు. దేవుడు అనేటప్పటికి వేరే ఎవరన్నా వచ్చి ఇచ్చే అంటే ఇచ్చేస్తామా? ఏమనుకుంటున్నావయ్యా, మాకే చచ్చిపోతున్నావు నీరు లేక. బాబు ఇస్తారా? మోహన్ బాబు ఇస్తారా? నాకే లేకపోతుంటే నీకెక్కడ ఇస్తాను? ఉన్నది పూసుకుని కానీ మనం వాళ్ళకి ఇస్తామా? చెప్పండి, ఎవ్వరికి మనము ఇవ్వము కదా. అలాంటి కరువు పరిస్థితిలో కాకులకు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి నా భక్తుడు అక్కడున్నాడు, తనకి నువ్వు ఉదయాన్నే మాంసమును, అస్తమయమైన మాంసమును, రొట్టెను నువ్వు తీసుకెళ్ళి అతనికి ఇమ్మంటే ఒక్క మారు మాట మాట్లాడకుండా, ప్రభువా కరువు కాలమయ్యా నాకెవరిస్తారని అనలే అవి. వెంటనే దేవుడు చెప్పిన ఆజ్ఞను పాటిస్తూ ఆ కాకోలము మాంసమును ఉదయము సాయంత్రము ఆ దైవజనుని పోషించడానికి పంపించాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు ఆ భయంకర పరిస్థితిలో నుండి దైవజనుడు పోషించిన దేవుడు ఈరోజు, ఈనాడు, ఈరోజు, ఇప్పుడు నిన్ను పోషించలేడా?
నేనే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిస్థితి ఎలా ఉన్నా, నీ పరిస్థితి తారుమారుగున్నా, కాలం అంతా కూడా ఎండిపోయినట్టున్నా, మొత్తం కరువు వచ్చేసినా, నా దగ్గర ఏమీ లేకపోయినా, పరిస్థితి ఎలా ఉన్నా దేవునికే నేను ఇవ్వాలి అనుకున్నాయి ఆ కాకులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ ఇంటిలో కావచ్చు, నా ఇంటిలో కావచ్చు, ఏ పరిస్థితి ఎలా ఉన్నా సరే నువ్వు దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇస్తే నువ్వు ఆశీర్వదింపబడతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నేను చెప్తున్నటువంటి మాటలు కాదు, ఇక్కడ స్వయంగా మాట్లాడుతున్న మాటలు. ఇది ఇచ్చియే కాకి. ఏ కాకిది? ఇచ్చే కాకి. మనం పుచ్చుకొనే కాకులం కదండి. మనము పుచ్చుకునే కాకులంగానే ఉండకూడదు. మనం ఎలా ఏం చేయాలి? ఇచ్చే కాకిలా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దే దే ముజే దే, టొంకా దే. చప్పటి పాడకరా ఏదో అంటారు భాషలో, అదే టొంకా దే కాదు. నువ్వేం చేయాలి? ఇచ్చే కాకిలా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒరియా వచ్చుంటే బాగుండు, ఒక దులు వెళ్తుంది, నాకు ఒరియా రాదు ఒకటి. ఓకే, సో ఫస్ట్ కాకి ఏంటండి? చెప్పాలి అందరూ. అయిపోయింది, మర్చిపోయారా? టొంకాదే వదిలేండి. ఎక్కడున్నారు ఇప్పుడు? ఫస్ట్ కాకేంటి? అటు ఇటు తిరిగే కాకి. ఇది ఎలాంటి కాకి? లోకంలో ఉన్నప్పుడు లోకస్తునిలాగా, ప్రార్థనలో ఉన్నప్పుడు పరిశుద్ధునిలాగా ఉన్నటువంటి కాకి ఈ కాకి. రెండో కాకి మొర్ర పెట్టే కాకి. ఇది ప్రార్థనే ప్రాణప్రదంగా ఆకాంక్షించే విశ్వాసికి గుర్తు ఈ కాకి, రెండవ కాకి. ఇక మూడవ కాకి ఎలాంటి కాకి? ఇచ్చే కాకి. పరిస్థితి ఎలా ఉన్నా దేవునికే ఇవ్వాలి అనేటువంటి జ్ఞానము కలిగినటువంటి కాకి ఈ కాకి. ఇప్పుడు మీరు ఏ కాకిలా ఉంటారు? ఒంటరి కాకని కాదు ఇక్కడ. ఏ కాకిలా ఉంటారు అంటే ఎలాంటి కాకిలా ఉంటారు మీరు? చెప్పండి. ఇప్పుడు ఏ కాకి అంటే ఒంటరి కాకి అని అర్థం కాదు, ఎలాంటి కాకి అని నా భావం. మొర్ర పెట్టి తెచ్చిచ్చే కాకిలా ఉంటారా? మొర్ర పెట్టి తెచ్చి ఇచ్చే కాకిలా ఉంటారా? లేక అటు ఇటు తిరిగే కాకిలా ఉంటారా? క్వశ్చన్కి ఆన్సర్